ఇక్కడ 1 to 100 నంబర్స్ ఈ గ్రిడ్లో ఉన్నాయి. అయితే కొన్ని నంబర్స్ హైలైట్ అయినాయి, కొన్ని బ్లాక్లో ఉన్నాయి, కొన్ని ఎల్లో కలర్లో హైలైట్ అయినాయి. ఆ నంబర్స్ ఏంటో మీరు ఐడెంటిఫై చేయగలుగుతున్నారా? ఆ నంబర్స్ ఏంటో చూడండి. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29. సో ఈ పాటికే మీకు ఐడియా వచ్చి ఉండాలి. ఇవి ప్రైమ్ నంబర్స్. 1 నుంచి 100 లోపల మొత్తంగా 25 ప్రైమ్ నంబర్స్ ఉంటాయి. ఈ లిస్ట్లో 1 to 100లో ఉన్న 25 ప్రైమ్ నంబర్స్ మీకు మైండ్లో ఉండాలి. మీకు టేబుల్స్ ఎలాగైతే బై హార్ట్లో ఉంటాయో అలానే ఈ ప్రైమ్ నెంబర్స్ 1 to 100 కూడా మీకు బై హార్ట్లో ఉండాలి. ఎందుకనంటే ప్రైమ్ నెంబర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇన్ మ్యాథ్స్. మీరు అర్థమెటిక్లో ఏం సాల్వ్ చేయాలన్నా మీకు టేబుల్స్ ఎలాగైతే వచ్చి ఉండాలో, స్క్వేర్ క్యూబ్ నెంబర్స్ ఎలాగైతే వచ్చి ఉండాలో అలానే ఈ ప్రైమ్ నెంబర్స్ 1 to 100లో ఉన్న లిస్ట్ కూడా 25 నెంబర్స్ మీకు బై హార్ట్లో ఉండాలి. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, డెఫినేషన్లోకి వెళ్లే ముందు అసలు మీరు ప్రైమ్ నెంబర్స్ ఎందుకు నేర్చుకోవాలనేది కూడా మనం చెప్పుకుందాం. వై యూ మస్ట్ లెర్న్ ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రాక్టికల్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎందుకు ప్రైమ్ నెంబర్స్ నేర్చుకోవాలనేది నేను ఇక్కడ చెప్తాను. ఫస్ట్ వన్, రీజనింగ్ సిరీస్ క్వశ్చన్స్. రీజనింగ్లో కొన్ని సిరీస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి మీకు ప్రైమ్ నెంబర్స్ తెలిసి ఉండాలి. ఏ నెంబర్ ప్రైమ్ ఏ నెంబర్ కాదనేది మీకు తెలిస్తేనే మీరు ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ రీజనింగ్ అనాలజీ క్వశ్చన్స్. సో రీజనింగ్లోనే అనాలజీ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ అనాలజీ క్వశ్చన్స్ కూడా కొన్ని సాల్వ్ చేయడానికి మీకు ప్రైమ్ నెంబర్స్ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. నెక్స్ట్ రీజనింగ్ ఆడ్ నెంబర్ క్వశ్చన్స్. ఆడ్ మ్యాన్ అవుట్లో కొన్ని ఆడ్ నెంబర్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే కొన్ని నెంబర్స్ ఇచ్చి ఒక నెంబర్ ఆడ్ నెంబర్ ఇస్తారు. అంటే 3 కాంపోజిట్ నెంబర్స్ ఇచ్చి ఒక ప్రైమ్ నెంబర్ ఇస్తారు. అది మీరు ఐడెంటిఫై చేయాలంటే ఏ నెంబర్ ప్రైమ్ ఏ నెంబర్ కాదు కూడా మీకు తెలిసి ఉండాలి. ఓకే, అట్లానే మ్యాథ్స్ సింప్లిఫికేషన్స్. మ్యాథ్స్లో అర్థమెటిక్లో మీరు సింప్లిఫికేషన్ సాల్వ్ చేసేటప్పుడు ఈ ప్రైమ్ నెంబర్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. క్యాన్సిలేషన్స్ ఎక్కడ చేస్తున్నారు అక్కడ. అలానే మ్యాథ్స్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ క్వశ్చన్స్. సో కొన్ని నెంబర్స్కి ఎల్సిఎం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ ప్రైమ్ నెంబర్సా కాదా అని తెలిస్తే మీకు ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడం ఈజీగా ఉంటుంది. అలానే ఫ్యాక్టర్స్ అండ్ సో ఆన్, ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు కూడా మీకు ప్రైమ్ నెంబర్స్ అనేది అవసరం అవుతుంది. సో ఇన్ని రీజన్స్ ఉన్నాయి కాబట్టి మీరు అట్లీస్ట్ 1 to 100 ఆ లిస్ట్లో ఉన్న 25 నెంబర్స్ బై హార్ట్గా నేర్చుకోవాలన్నమాట. ఓకే, నౌ వాట్ ఈస్ ప్రైమ్ నెంబర్, డెఫినేషన్ ఏంటి, అసలు ప్రైమ్ నెంబర్కి డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఫస్ట్, నంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ 1 and itself. అసలు ఫ్యాక్టర్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుందాం. లెట్ us say ఐ విల్ టేక్ ద నంబర్ 5. 5 అనే నెంబర్ తీసుకుంటే దాన్ని ఏమని రాయొచ్చు, 1 into 5 అని రాసుకోవచ్చు. 1 into 5. 1 into 5 కాకుండా ఇంకా వేరేలాగా ఏమైనా రాయొచ్చా, 2 into 3 అట్లా రాసుకోవచ్చా. సో 2 into 3 6 కదా, అలా రాయలేం. ఓకే, 5ని 1 into 5 తప్పితే ఇంకా ఏ విధంగానూ రాయలేం. ఇప్పుడు 1 into 5 ఈ రెండు ఏమవుతాయి, ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకే, ఒక నెంబర్ని మీరు ఒక ప్రొడక్ట్లా రాసుకుంటే అవే ఫ్యాక్టర్స్. అండ్ 17 తీసుకుంటే 1 into 17 అని రాయొచ్చు. ఇలా కాకుండా ఇంకా వేరే ఏ విధంగా కూడా మీరు రాయలేదు. 3 into 6, 3 into 5 అవన్నీ కూడా 17 కింద రాయలేదు. ఓకే, సో ఇక్కడ మీకు ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి 5కి. అలానే 17 కూడా ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ రెండు ఏంటంటే ప్రైమ్ నెంబర్స్. అలానే ప్రైమ్ నెంబర్స్ కాని వాటిని కాంపోజిట్ నెంబర్స్ అని అంటారు. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకోండి. 6 తీసుకుంటే మీరు 6ని 1 into 6 అని రాయొచ్చు. అట్లానే 2 into 3 అని కూడా రాయొచ్చు. ఇప్పుడు 1, 2, 3, 6 ఈ 4 నెంబర్స్ కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి దేనికి, 6కి. ఓకే, సో ఈ 4 నెంబర్స్ 6కి ఫ్యాక్టర్స్. సో 4ని ఏమని రాయొచ్చు, 1 into 4, 2 into 2. ఇక్కడ 3 నెంబర్లు ఉన్నాయి, 1, 4, 2. ఈ 3 ఏమవుతాయి, 4కి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకే, సో 6కి 4కి చూసుకుంటే మీకు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 2 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవి కాంపోజిట్ నెంబర్స్. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. అవేంటి, 1 itself, 1 into 5, 2 factors for 5, 1 into 17, 2 factors for 17. ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఆ 2 ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి కదా. మీరు ఏ నెంబర్ తీసుకున్నా 1 into that itself అలా అయితే రాసుకోవచ్చు. ఆ రెండు కాకుండా ఇంకా వేరే నెంబర్స్ ఏమి ఫ్యాక్టర్స్గా లేకపోతే వాటిని ప్రైమ్ నెంబర్స్ అని అంటారు. అదే మనకి ఈ లిస్ట్లో ఉన్న నెంబర్స్ అన్ని, హైలైట్ అయిన నెంబర్స్ అన్ని 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఇవన్నీ ఈ నెంబర్స్ అన్నిటికీ 97 కూడా ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి, 1 and itself మాత్రమే. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, అయితే వీటిని బై హార్ట్ చేయడం కొంచెం డిఫికల్ట్ ఫీల్ అవుతుంటారు స్టూడెంట్స్. సో దీన్ని మనం ఒక స్ట్రక్చరల్ వేలో చెప్పుకుందాం. ఓకే, ఫస్ట్ నేను 3 రూల్స్ చెప్తాను. ఆ రూల్స్ బేస్ చేసుకుని మనం వీటిని ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా మనం ఫ్రేమ్ చేసుకుంటాం. ఫస్ట్ వన్, ఈవెన్ నెంబర్స్ ఆర్ నాట్ ప్రైమ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 2. మీరు ఈ లిస్ట్లో చూస్తే ప్రైమ్ నెంబర్స్లో ఈవెన్ నెంబర్స్ ఎక్కడా కనిపించు. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, సో 1తో అనేవన్నీ ఆడ్ నెంబర్స్, 2 ఒకటే ఎక్సెప్షన్ అని చెప్పాను, దాన్ని పక్కన పెట్టేసేయండి. సో ఇవన్నీ ఈవెన్ నెంబర్స్, ఇవన్నీ ఈవెన్. ఇందులో ఎక్కడ కూడా నెంబర్ హైలైట్ అవ్వాలి, 2 తప్ప. ఇవన్నీ ఈవెన్ నెంబర్సే. ఓకే, ఈవెన్ నెంబర్స్ ఇందులో ఏం హైలైట్ అవ్వాలా, ఈవెన్ నెంబర్స్ ఏం లేవు, మళ్ళీ ఇక్కడ లేవు, మళ్ళీ ఇక్కడ కూడా లేవు. ఓకే, ఈవెన్ నెంబర్స్లో 2 తప్పితే ఎక్కడ కూడా ప్రైమ్ నెంబర్ రాదు. ఎందుకు రాదంటే, సో 2 అనేది ప్రైమ్ నెంబరే కదా, మిగతా ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా 2లో పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 22 తీసుకోండి. ఈ నెంబర్ ఏంటిది, 1 into itself కింద రాసుకుంటాం, 1 into 22 కింద రాసుకోవచ్చు డిఫాల్ట్గా. అండ్ ఈ 2 అనేది ఈ నెంబర్స్ అన్నింటిలో పోయింది. 2 ఈజ్ డివిజిబుల్ బై ఆల్ ఈవెన్ నెంబర్స్ కాబట్టి
ఈ నెంబర్స్ అన్నింటిలో 2 పోయింది అంటే 2 అనేది ఇంకో ఫ్యాక్టర్ ఎక్స్ట్రాగా వస్తుంది. సో ఇవన్నీ 2లో పోతాయి, ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ అన్ని కూడా 2లో డివైడ్ అవుతాయి కాబట్టి థర్డ్ ఫ్యాక్టర్ ఎక్స్ట్రాగా వచ్చేస్తుంది కాబట్టి అవి ప్రైమ్ నెంబర్స్ కాదు. నెక్స్ట్, ప్రైమ్ నెంబర్ డస్ నాట్ ఎండ్ ఇన్ 5 or 0 ఎక్సెప్ట్ 5. సో 5తో కూడా ప్రైమ్ నెంబర్స్ ఎండ్ అవ్వవు. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా 5 మల్టిపుల్స్ కదా, ఎలాగో 5 అనేది ప్రైమ్ నెంబర్ అయిపోయింది. సో ఈ 5 అనేది ఈ నెంబర్స్ అన్నింటినీ డివైడ్ చేస్తుంది. అంటే 1 ఇట్ సెల్ఫ్ కాకుండా మళ్ళీ 5 అనేది ఎక్స్ట్రా ఫ్యాక్టర్గా వస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ రావు. అండ్ 10 ఇవి ఎలాగో ఈవెన్ నెంబర్స్ కాబట్టి 0తో ఎండ్ అయినవి 2లోనూ పోతాయి, 5లోనూ కూడా పోతాయి. సో ఇవన్నీ కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ అవ్వవు. ఓకే, నెక్స్ట్, మరి ప్రైమ్ నెంబర్స్ ఎక్కడ వస్తాయి అంటే జనరల్లీ ప్రైమ్ కమ్స్ ఇన్ కాంబినేషన్స్లో వస్తాయి. ఎట్లాగా 1,7 అండ్ 3,9. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఫస్ట్ 2 లైన్స్ వదిలేసేయండి. ఈ లైన్ చూడండి 23, 29 కాంబినేషన్ ఏంటి, అక్కడ 3 and 9 కాంబినేషన్ వచ్చింది కదా, 23, 29. అట్లానే 53, 59 ఇది ఇంకో కాంబినేషన్. నెక్స్ట్ 83, 89 ఇది ఇంకో కాంబినేషన్. ఓకే, 3 and 9 కాంబినేషన్లో వస్తాయి. అట్లానే 1 and 7 కాంబినేషన్లో కూడా వస్తాయి. 1 and 7 కాంబినేషన్స్ ఏంటి, 31, 37, 61, 67 లైక్ దట్. ఓకే, సో 1 and 7 కాంబినేషన్స్ కూడా ఉంటాయి. ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. 40s, 70sకి ఇంకో వేరే టైప్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలన్నమాట. అది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో బేసిక్గా ఏమేం ప్రైమ్ నెంబర్స్ వస్తాయి, ఏమేమి రావు అనేది మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం లిస్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ని ఎట్లా రాయాలి, ఎట్లా గుర్తుపెట్టుకోవాలో మనం చూద్దాం. ఓకే, సో ఈ రూల్స్ బేస్ చేసుకుని అయితే ఫస్ట్ 2 లైన్స్ 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఇక్కడ వరకు అందరికీ గుర్తుంటాయి, చిన్నప్పుడు నేర్చుకుంటాం కాబట్టి ఈ 2 లైన్స్తో ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. 2, 3, 5, 7, 11, 13, 17. ఓకే, నెక్స్ట్ 20స్లో ఏం జరుగుతుందో చూద్దాం. సో 20స్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 3 and 9 కాంబినేషన్ అనేది తీసుకున్నాం. ఓకే, సో 23 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ అండ్ 29 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. ఓకే, సో ఇక్కడ నేను నెంబర్స్ ఎట్లా రాస్తున్నాను చూడండి. సో 3, 3, 3 ఈ 3తో ఎండ్ అయ్యేవి, ఈ 5తో ఎండ్ అయ్యి, 7తో ఎండ్ అయ్యి, 9తో ఎండ్ అయ్యి, అలా ఇవి 1తో ఎండ్. నెక్స్ట్ 20s అయిపోయింది. 30స్లో చూడండి 1 and 7 కాంబినేషన్ వస్తుంది, 31, 37. ఓకే, 31 and 37, 3, 9, 1, 7 కాంబో. ఓకే, 40s గురించి మనం తర్వాత మాట్లాడదాం. నౌ కమింగ్ టు 50s. సో నెక్స్ట్ 53 and 59 అండ్ 3 and 9 కాంబినేషన్ మళ్ళీ. ఓకే, నెక్స్ట్ 61, 67 అగైన్ 1, 7 కాంబినేషన్, 61, 67. సో మనం రూల్స్ ఫాలో అయ్యే రాస్తున్నాం మనం. ఓకే, 3 and 9 కాంబినేషన్ రాస్తున్నాం అండ్ 1 and 7 కాంబినేషన్ కూడా రాస్తున్నాం. 23, 29, 31, 37, 50, 40s వదిలేసాం, 53, 59, 61, 67. ఓకే, సో 40s అండ్ 70s ఇది మనం తర్వాత డీల్ చేద్దాం. నెక్స్ట్ 83, 89, 83 and 89 అగైన్ 3, 9 కాంబినేషన్. 70s స్పేస్ వదిలేద్దాం. సో 83 and 89 రైట్. నెక్స్ట్ 90స్లో నెక్స్ట్ మళ్ళీ ఏమి రిపీట్ అవ్వాలి, 91, 97 రావాలి. కానీ ఇక్కడ 97 మాత్రమే హైలైట్ అయింది, 91 హైలైట్ అవ్వలేదు. ఎందుకు 91 ప్రైమ్ నెంబర్ కాదంటే 91 అనేది మీరు చూసుకుంటే 91 ఈజ్ నథింగ్ బట్ 13 into 7. 91 అనేది 7 టేబుల్లో డివైడ్ అవుతుంది, 13లో కూడా డివైడ్ అవుతుంది. ఓకే, సో దీనికి ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 1 and ఇట్ సెల్ఫ్ కాకుండా వేరే ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి అది ప్రైమ్ నెంబర్ కాదు. ఓకే, సో ఇన్ 90s ఓన్లీ 97 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. ఓకే, సో 91, 97 రావాలి, 91 అవ్వలేదు కాబట్టి ఓన్లీ 97 మాత్రమే ప్రైమ్ నెంబర్. ఓకే, సో దిస్ ఇస్ ద లిస్ట్ ఎక్సెప్ట్ 40s and 70s. సో 40స్లో ఏం జరుగుతుంది చూడండి, 40s and 70స్లో మనకి 3, 3 వస్తాయి. మిగతా అన్నింటిలో 23, 29 రెండు వచ్చినాయి, 2 వచ్చినాయి, 2, 2, 2 అట్లా వచ్చినాయి కదా. 40s and 70స్లో మాత్రం 3, 3 వస్తాయి. ఏంటవి మీరు అబ్జర్వ్ చేస్తే 41 ఎలాగో ఈవెన్ నెంబర్స్ మనం ఆల్రెడీ చెప్పాం, ఈవెన్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అవ్వవు అండ్ 5తో ఎండ్ అయ్యే నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్ కాదు. ఓకే, సో 42, 44, 46, 48, 50 అండ్ 45 ఇవేం ప్రైమ్ నెంబర్స్ అవ్వవు. ఇంకా మిగిలిన ఆప్షన్స్ ఏంటి మనకి 41, 43, 47, 49 కూడా ఉంది లిస్ట్లో, 4 ఉన్నాయి, 41, 43, 47, 49. ఇందులో అన్ని ప్రైమ్ నెంబర్సే, 49 తప్ప. 49 ఎందుకు ప్రైమ్ కాదో అందరికీ తెలుసు, ఎందుకని 49 ఈజ్ 7 స్క్వేర్ కదా, 7 స్క్వేర్ కాబట్టి దీనికి ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 49 మనం ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. సో 41 ఐఎమ్ రైటింగ్ ఇట్ హియర్, 41, 43 అండ్ 47. ఓకే, 41, 43, 47, 49 ఈజ్ నాట్ ప్రైమ్ బికాజ్ ఇట్ ఇస్ 7 స్క్వేర్. నెక్స్ట్ 70s కూడా వదిలేసాం, ఇది కూడా చూద్దాం. సేమ్ అదే లాజిక్. సో ఈవెన్ నెంబర్స్ అండ్ 5తో ఎండ్ అయ్యేవి, 0తో ఎండ్ అయ్యేవి మనకి ప్రైమ్స్ అవ్వవు. ఓకే, సో ఇంకా మనకి మిగిలిన ఆప్షన్స్ ఏంటి 71, 73, 77, 79 ఈ 4 మిగిలినాయి. ఇందులో 77 ప్రైమ్ కాదు.
సో ఇది కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. 77 మీన్స్ 7 into 11 ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ ఉన్నాయి దానికి, 1 in itself కాకుండా. 77లో వేరే నెంబర్స్ పోతున్నాయి కాబట్టి అది కూడా తీసేద్దాం. 71, 73, 79. ఓకే, 71, 73 and 79. So this is the entire list of prime numbers from 1 to 100. You can easily remember like this: 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా నంబర్స్ ర్యాండమ్గా రాయొద్దు. ఇట్లా 1లన్నీ ఒకటి కింద, 3s అన్ని ఇట్లా, 7s అన్ని ఇట్లా రాసుకుంటేనే మీకు కూడా మైండ్లో ప్రింట్ అయిపోతుంది అనమాట, ఫోటోగ్రాఫిక్ మెమరీ లాగా. ఓకే, సో దీన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ఇంకొక చిన్న ట్రిక్ కూడా ఉంది. అది ఎట్లాగంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి 1 to 10. ఈ రోలో మనకి 4 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. సో 4 అనే నెంబరు లెటర్స్లో చూసుకుంటే D కదా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నంబరింగ్ ఇచ్చుకుంటే A1, B2, C3, D4 ఇలా తీసుకుంటే 4 goes to D. ఇక్కడ కూడా 4 ఉన్నాయి, అది కూడా Dనే. నెక్స్ట్ ఇక్కడైతే 2 ఉన్నాయి కాబట్టి అది B అవుతుంది. ఇందులో 2 ఉన్నాయి B, ఇందులో 3 ఉన్నాయి కదా C, మళ్ళీ ఇందులో 2 B, ఇక్కడ 2 B, ఇక్కడ 3 C, అండ్ ఇక్కడ 2 ఉన్నాయి B అండ్ A. ఓకే, సో దీన్ని ఒక చిన్న ఫ్రేజ్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. సో DD, BBC, BBC అండ్ BA. సో దీనికి పెట్టే ఫ్రేజ్ ఏంటంటే, DD ఛానల్లో మీరు న్యూస్ రిపోర్ట్ చేయాలన్నా, జాబ్ చేయాలన్నా, BBC ఛానల్లో జాబ్ చేయాలన్నా, BBC లండన్లో చేయాలన్నా, BBC ఇండియాలో చేయాలన్నా మీకు BA జర్నలిజంలో డిగ్రీ ఉండాలి. సో ఈ ఫ్రేజ్ గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ రిపీటింగ్ ఇట్ అగైన్. DD ఛానల్లో జాబ్ చేయాలన్నా, BBC లండన్లో న్యూస్ రిపోర్ట్ చేయాలన్నా, BBC ఇండియాలో చేయాలన్నా BA జర్నలిజంలో డిగ్రీ ఉండాలి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఎన్నెన్ని ఉంటాయి అక్కడ, 4, 4, 2, 2, 3, 2, 2, 3, 2, 1 ఇట్లా కూడా మీరు కన్ఫ్యూజ్ అయినప్పుడు 70sలో ఎన్ని ఉంటాయి, ఇక్కడ C కాబట్టి 3 అట్లా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ ఫ్రేజ్ ఎవరు క్రియేట్ చేశారో నాకు తెలియదు. సో ఇక మన కన్వీనియంట్గా ఉంది గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్పాను. ఓకే, సో మీరు 2-3 times ప్రాక్టీస్ చేయండి, దీన్ని రాయండి, బై హార్ట్ చేయండి. కొన్నిసార్లు అయ్యేసరికి మీకు అది టేబుల్స్ ఎలాగైతే మీకు గుర్తున్నాయో ఇది కూడా మైండ్లో ప్రింట్ అయిపోయింది అనమాట. ఓకే, సో జస్ట్ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఫైనల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. ఓకే, ప్రైమ్ నెంబర్స్ మీద బేస్ చేసుకున్న క్వశ్చన్స్ ఏంటో చెప్పుకున్నాం, బట్ ఈ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. ఏమని, హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 1 to 100? 1 to 100లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, 101 to 200లో ఎన్ని ఉన్నాయి, 201 to 300 ఎన్ని ఉన్నాయి, అసలు 1 నుంచి 500లో ఎన్ని ఉన్నాయి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనం అడుగుతున్నారు. ఓకే, సో దీన్ని మీరు చాలా ఈజీగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. సో దీనికి కూడా ఒక ఫ్రేజ్ ఉంది, అదేంటంటే ఎప్ అంటే ఎస్ అనే దానికి మనం షార్ట్ లాంగ్వేజ్లో YUP అని కూడా రాస్తాం, YUP అని కూడా రాస్తాం కొన్నిసార్లు. సో PQ ఈ ఫ్రేజ్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈ కౌంటింగ్ అంతా వచ్చేస్తుంది. సో అగైన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి Y అంటే 25 కదా, 1 to 100లో మనకి 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. 101 to 200లోకి వచ్చేసరికి U వాల్యూ ఎంత, U వాల్యూ ఇస్ 21 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. అండ్ P 201 నుంచి 300లో ఈ గ్యాప్లో మనకి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, P అంటే 16. ఓకే, మళ్ళీ ఇది కూడా 16. అండ్ 401 to 500 వచ్చి Q అంటే 17. ఓకే, సో ఈ FPQ ఇది కనుక ఈ ఫ్రేజ్ మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈ నెంబర్ అంతా కూడా వచ్చేస్తుంది. ఓకేనా. అండ్ ఇంకొక పాయింట్, మీరు ఒకవేళ 1 నుంచి 200 వరకు ఎన్ని ఉన్నాయని అడిగారు అనుకోండి, ఈ రెండు యాడ్ చేస్తే మీకు సరిపోయింది, 25 + 21 అట్లా. లేదు 1 నుంచి 500 వరకు ఈ మొత్తం ఎన్ని ఉన్నాయని అడిగారు అనుకోండి, ఈ నెంబర్లన్నీ యాడ్ చేస్తే 1 నుంచి 500 వరకు. ఓకే గైస్, దిస్ ఇస్ కంప్లీట్ డీటెయిల్ అబౌట్ ప్రైమ్ నెంబర్స్. సో 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి, మీకు ఖచ్చితంగా గుర్తుంటుంది. ఒక్కసారి గుర్తుంటే ఇది మీకు లైఫ్లో మర్చిపోరు అనమాట. ఆల్ ద బెస్ట్.